హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ ఇష్టోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఇదైతే ప్రొద్దున 7 గంటలకు పిల్లలకైతే బెండకాయ ఫ్రై చేసిన. ఇయాల ఏమంటారు, శనగలతోని గారెలు కూడా చేత్తానా. కొన్ని రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అయితే నిన్న మీకైతే నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే చెప్పిన. మంచిగా అర్థం చేసుకున్నారు నా బాధను. నాకు సపోర్ట్ గూడా చేసిర్రు. కొంతమందయితే నాకు పాత ఛానల్ ఉంది గదా అక్క మీకు, ఆ పాత ఛానల్ ఎందుకు ఆపేసిర్రు అక్క, కంటిన్యూ చేయాల్సింది అన్నారు. ఇగ మనము సంవత్సరం అయిపోయింది. ఇగ 150 వాచ్ అవర్స్ అయితే అయిపోతదన్న టైంలో నాకేమైంది, ఇగ అయినా వీడియోస్ పెట్టినా. ఒక 2 నెలలు వీడియోస్ పెట్టినా గానీ మొత్తము ఒక వారంలా 1000, 1500 వాచ్ అవర్ తగ్గినాయి. అయినా గూడా పెట్టిన తర్వాత ఏమైంది, నా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి జనవరి నుంచి. ఇక తర్వాత రంజాన్ అయింది. ఆ తర్వాత బక్రీద్ అయింది. ఇక మొత్తం వాచ్ అవర్స్ పోయినాయి. ఇక నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇక బక్రీద్ తర్వాత నుంచి ఇక ఈ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఒక గట్లయితే అయింది. సిచ్యువేషన్ వల్లనే నేనైతే అది కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు చేద్దాం అనుకుంటానా. మీరు సపోర్ట్ చేస్తారన్నారు. మీరు ఛానల్ నేమ్ పెట్టండి అక్క, అది కూడా మేము చూస్తాం అని చెప్పారు. అయితే ఇందులో అయితే నేను నా లాంగ్వేజ్‌లో, అంటే ఇది నా రియల్, అంటే నేను ఎట్లా మాట్లాడతానా, నేను తెలంగాణ కాబట్టి నేను గిట్లనే మాట్లాడతా. అందులో ఏం చేసిండంటే కొంచెం లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసి మాట్లాడిన, సానిగా మాట్లాడిన. మీరు చూసి పరేషాన్ కావద్దు. మీరు వీలుంటే ఖచ్చితంగా వీడియో చూస్తూనే ఉండండి. అందులో మా హస్బెండ్, మా పిల్లలను ఇంట్రడ్యూస్ చేస్తా. ఎందుకంటే నేనైతే లేను. అసలు నేను ఆ ఛానల్‌లో కూడా వీడియోస్‌ల నేనైతే కనబడలేదు. మా పిల్లలు కూడా కనబడలేదు. కానీ మీ రిక్వెస్ట్ కోసం మా హస్బెండ్, మా పిల్లలైతే ఆహ్, కనబడే వీడియోస్ అయితే నేను యాడ్ చేత్తా ఇక నుంచి మీకోసం. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ చూడాలనుకుంటారు కదా! అందుకనే యాడ్ చేస్తా. ఖచ్చితంగా దీన్ని ఎంత సపోర్ట్ చేత్తారో దాన్ని కూడా అట్లనే సపోర్ట్ చేత్తారని అనుకుంటానా. ఇక్కడ చూత్తారు కదా! నేనైతే గారెలైతే చేసుకున్నా. అయితే ఆ ఛానల్ పేరేంటిదక్కా పెట్టండి అని అడిగారు గదా! నేను ఛానల్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతా లింకు. అంతేకాకుండా ఫస్ట్ కామెంట్ అయితే నా ఛానల్ నుంచి, పాత ఛానల్ నుంచి కొత్త ఛానల్‌కు నేనే ఆహ్, కామెంట్ గూడా పెడతా. అది ఓపెన్ చేసినా గూడా మీకు నా ఛానల్ కనబడతది. అంతేకాకుండా ఛానల్ పేరేదో చెప్పాలి గదా మరి మీకైతే. ఛానల్ పేరొచ్చేసి సూఫియా కుకింగ్ ఛానల్. ఛానల్ నేమ్ సూఫియా కుకింగ్ ఛానల్. అయితే మా చిన్న బాబు పేరు ఎస్ లెటర్ మీద వస్తది. అందుకనే నేను సూఫియా అని పెట్టిన. సూఫియా కుకింగ్ ఛానల్ తెలుగు, ఇన్ తెలుగు. ఇగ తెలుగు ఛానలే కాబట్టి తెలుగే. ఇగ అదైతే పెట్టిన. అది మంచిగా రన్ అయింది గానీ, ఇగ నా హెల్త్ ఇష్యూస్ వల్ల తగ్గిపోయింది. ఇక నేను ఆపేసేసిన. అయితే నాకు ఆ ఛానల్ కన్నా ఈ ఛానల్ మీదనే ఇష్టం ఎక్కువ. ఎందుకంటే ఇది రియల్. అంటే నా లైఫ్ ఏంది, నా లాంగ్వేజ్ ఏంది, నా మాట తీరు ఏంది, నేనేంది అనేది ఈ ఛానల్‌లో కనబడతది. ఆ ఛానల్‌లో ఏందంటే ఇగ సానిగా మాట్లాడాలి. తిన్నారా అండి? వచ్చారా అండి? వెళ్ళారా అండి? అట్లా మాట్లాడతాం. అది యాక్టింగ్ అన్నట్టు. నాకసలు ఆ ఛానల్ అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ కంటిన్యూ చేద్దాం అనుకుంటానా. ఇక్కడ చూస్తారు కదా! పిల్లల కోసమైతే నేను రైస్ అయితే పెట్టేస్తానా. ఇక వాళ్ళైతే బెండకాయ ఫ్రై చేసినందుకు అది తినరట. ఫిష్ పచ్చడి పెట్టుకొని తింటాం. అదే పెట్టు మమ్మీ అని చెప్పిర్రు. గిట్లున్నది. మా పిల్లలైతే పచ్చళ్ళు తిననే తినరు. కానీ ఈ చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి ఇట్లా తెచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా వాళ్ళకి నచ్చని కూరలుంటే ఆ పచ్చళ్ళైతే తీసుకొని పోతారు. కొంచెం నెయ్యేసి ఇత్తా. గిట్లయితే తింటారు. అయితే నేను చెప్పేదేందంటే, నేను యూట్యూబు స్టార్ట్ చేసినోళ్ళకు, సబ్‌స్క్రైబ్స్ రానోళ్ళకు, ఇంట్రెస్ట్ రానోళ్ళకు ఇయాల కొద్దిగా మోటివేషన్ చేద్దామనుకుంటానా నా తరపు నుంచి. నాకు గూడా మోటివేషన్ గావాలి. ఎందుకంటే నేనేం సక్సెస్ ఏం గాలేదు. నేనేం మనీ తీసుకోలేదు. నాకేం సబ్‌స్క్రైబర్ల మీద సబ్‌స్క్రైబర్స్ అయితే లేరు. మీరే చూత్తారు గదా! కొత్తగా అయితే చూసేటోళ్ళకైతే తెలవదు గానీ, పాతోళ్ళకైతే తెలిసిందే. నాకైతే 730 ఉన్నాయి. ఇంకా నాకు ఫుల్లు గావాలే వాచ్ అవర్స్ అయితే, కంప్లీట్ గావాలే. ఫుల్లున్నదింకా. అయితే మీకు నేను ఎంతో నా వైపు నుంచి చిన్నగా మోటివేషన్ అయితే చేద్దామనుకుంటానా. అయితే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినోళ్ళకు చాలామంది "అక్క నాకు గూడా సబ్స్క్రైబర్లు పెరుగుతలే అక్క. నాకు గూడా ఇంట్రెస్ట్ పోతందక్క. వాచ్ అవర్స్ వత్తలేవు అక్క. అసలు వైరల్ చేత్తలేడు అక్క" అని పెడతారు. వాళ్ళకి గూడా బాధలుంటాయి. ఇక్కడ చూత్తారు గదా! మా పిల్లలకైతే టిఫిన్ బాక్స్ అయితే పెట్టేసిన. ఇగ డ్రాప్స్ ఏసి వచ్చిన తర్వాత ఇగ నేను నా బ్రేక్‌ఫాస్ట్, మా ఆయన బ్రేక్‌ఫాస్ట్ అయితే మీకైతే చూపిత్తా. అయితే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే పక్కోళ్ళని పట్టించుకోవద్దు. పక్కోళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. ఇగ ఇంకోటేందంటే మన ఛానల్ గురించి మనమే ఫోకస్ జేయాలె. వేరే ఛానల్ ఓపెన్ జేసి అబ్బా! ఈళ్ళు ఎట్లా వీడియోలు జేసిర్రో చూద్దాం.
ఈళ్ళెట్లా వ్లాగ్ జేషిర్రో జూద్దాం. ఈళ్ళెట్లా వంటలు జేషిర్రో జూద్దాం అని అనుకోవద్దు. గవి జూషి మనం మోసపోవద్దు. గవి జూషినామనుకో మన మైండ్ పాడైతది. అబ్బా! గిట్ల జేయాలనుకుంటాం. కానీ ఎవరి టాలెంట్ వాళ్ళకు. ఎవరి మాట తీరు వాళ్ళకు. ఎవరి కా ఎవరి పద్ధతిలో వాళ్ళుంటారు కాదా? వాళ్ళ లెక్క మనం మారలేం. మన లెక్క వాళ్ళు మారలేరు. మనమేందో మనమే జూయించాలే. నచ్చితే నచ్చుతది. నచ్చకపోతే నచ్చకపోదు. ఇగ అంతే గదా! మనం జేసే పని మనం జెయ్యాలి. అంతేగాని అబ్బగా ఆంటీ మంచిగా చేసింది. గా అక్క మంచిగా మాట్లాడుతాంది. గా అక్క లెక్క మనం మాట్లాడదాము. గా అక్క లెక్క మనం చేద్దాం అని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. మనమేందో మనమే చూయించుకోవాలి. ఇయాల కాకపోతే రేపైనా మనం సక్సెస్ అయితాం. ఇయాల కాకపోతే రేపైనా ఒకరికి ఇంకా నలుగురికి కాకపోయినా ఒక్కరికైనా మనం నచ్చుతాం. గంతేగాని గా అక్క గట్లనే మాట్లాడిద్ది. మనం గట్లనే మాట్లాడాలి. గా అక్క మంచిగా వీడియోలు చేత్తాంది. మనం గిట్ల చేయాలి. ఏం వద్దు గవన్నీ ఆలోచన అస్సలు పెట్టుకోవద్దు. నాకు మాట్లాడరాదని కూడా కొంతమంది భయపడతారు. మీరైతే మంచిగా మా పెద్దోడు బండి తీసుకొనొచ్చిండు నాదే. మా చిన్నోడిగా నేనే నడుపుతున్నాననుకోండి. మా పెద్ద బాబు తీసుకొనొచ్చిండు. ఇగ వాళ్ళనైతే డ్రాప్ జేషిన. ఇగ మా ఆయనైతే జిమ్‌కి పోతాడు మీకు తెలిసిందే గదా! ఇక్కడైతే నా కోసం గారాలైతే చేసుకున్నా. మా ఆయన రావడానికి ముందే నేనైతే టిఫిన్ చేసేసినా అప్పుడప్పుడు. ఎప్పుడు చెయ్య. ఎందుకంటే 10:00కి వస్తాడు. గప్పటి వరకు వెయిట్ చేస్తే ఇగ మళ్ళా లంచ్ లేట్ అయితదని జెప్పి నేనైతే తినేస్తా. ఇక్కడ ఇగ మా ఆయన వచ్చిన తర్వాత ఇగ మా ఆయన కోసం అయితే రెడీ చేత్తాను అన్నీ గూడా. చూడండి బిజీగుంటది. పిల్లలకు సెపరేటు, మా ఆయనకు సెపరేటు. అయితే మనం ఏమనుకోవాలంటే కంటెంటు ఈ ఏదో ఎట్లా మాట్లాడాలే, ఎవరితోని ఎట్లా మాట్లాడనో తెలవది. అయ్యో! మొఖం చూపించేటోళ్ళు చూపిత్తేనే వైరల్ అయితదని కొంతమందంటారు. అయ్యో! నువ్వు మొఖం చూపిత్తలేవు నీకు వైరలే కాదని అంటారు. గివన్నీ పట్టించుకోవద్దు. గివన్నీ పట్టించుకున్నామనుకోండి మనకేమైతదంటే దిమాగ్ ఖరాబ్ అయితది ఫస్టు. ఫస్ట్ ఫస్టొచ్చేది దిమాగ్ ఖరాబ్ అయితది. ఈ దిమాగ్ ఖరాబ్ అయిందనుకోండి ఇంట్రెస్ట్ పోతది. అందుకే ఏం జేయాలంటే మనము ఫేస్ జూపించినంత మాత్రాన వైరల్ జేత్తడని, ఫేస్ జూయించనంత మాత్రాన వైరల్ చెయ్యడని అనేది మాత్రం పెట్టుకోవద్దు. మనం ఏది జేషినా గూడా ఒకరికి నచ్చేలాగా జేయాలి. అంటే మన పనేదో మనం జేసుకోవాలి గంతే. ఒక్కరోజు గాకపోతే ఒకరోజు. అది మనకైతే సక్సెస్ అని అత్తది. అయితే మీకు ఎగ్జాంపుల్ ఒకటి జెప్తా. నేను నా పాత ఛానెల్ ఉంది గదా! 'సూఫియా కుకింగ్ ఛానెల్' అని ఉంది గదా! అయితే అందులో నాకు నలుగురైదు దోస్తులున్నారు. నలుగురు, ఐదుగురు దోస్తులుండే. అంటే బానే మందుండే. కానీ నేను కంటిన్యూగా నాతోని ఉండే దోస్తులైతే ఒక నలుగురుండే. ఒకామె వ్లాగ్ జేసేది. ఇద్దరు సాంగ్స్ పాడేటోళ్ళు. ఓన్లీ సాంగ్స్ ఛానెల్ వాళ్ళిద్దరిది. ఇంకొక ఆమెదొచ్చేసి ఆల్ మిక్స్‌డ్ కంటెంట్ ఇగ. గా సాంగ్స్ పాడేది, యాక్టింగ్ జేసేది అన్నీ జేసేదిగ. స్టడీ గురించి గూడా జెప్పేది. అయితే ఇట్లా నలుగురు దోస్తులైతే కంటిన్యూగా ఉండేటోళ్ళు నాకైతే దోస్తులు. అయితే ఒకరోజు ఏమైంది, ఈ సాంగ్స్ పాడేటోళ్ళు కంటిన్యూగా సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. అది మానిటేషన్ గాదన్న విషయం తెలిసి గూడా. అంటే సాంగ్స్ పాడితే మానిటేషన్ గాదన్న విషయం నాకు తర్వాత తెలిసింది. నేను గూడా వాడిన వాళ్ళని జూసి. అంటే నేను వ్లాగ్ జేసేదాన్ని, కుకింగ్ జేసేదాన్ని. చేసినా నాకు సాంగ్స్ అంటే పిచ్చి బాగా ఇష్టం. అయితే అది గూడా నేను గూడా కంటిన్యూగా వాడదాం ఏమైతంది అని జెప్పి నేను మిక్స్‌డ్ కంటెంట్ జేత్తాంది గదా! ఆమెనడిగిన. ఏమని మీరు మిక్స్‌డ్ కంటెంట్ జేత్తంటారు గదా! మీరు యాక్టింగ్ జేత్తారు, డాన్సింగ్ జేత్తారు, రీల్స్ జేత్తారు, సాంగ్స్ పాడతారు. అయితే మానిటేషన్ అయితదా అని అడిగిన. అడుగుడుతోని ఆమె ఏం జెప్పింది, అయితది అని జెప్పింది. సరే నేను గూడా జేత్తా అని జెప్పి నేను గూడా సాంగ్స్ పాడడం మొదలుపెట్టిన. మంచిగా అప్పటి వరకు నాకు వ్లాగ్స్ మంచిగా ఆహ్, ఏమంటారు వైరల్ అయ్యేది. మంచిగా సబ్‌స్క్రైబర్ గూడా వచ్చేవి. ఆ తర్వాత కుకింగ్స్ గూడా పెట్టేదాన్ని. అది గూడా మంచిగా వైరల్ అయ్యేది. ఇగ ఎప్పుడైతే సాంగ్స్ పాడడం మొదలుపెట్టినో ఇంగప్పుడు నాకైతే ఇగ ఇంట్రెస్ట్ పోయింది. ఉన్న సబ్‌స్క్రైబర్‌లందరూ గూడా నన్ను ఫాలో అవ్వడం మానేసేసిర్రు. ఇగ నేను అయినా గూడా పర్వాలేదని జెప్పి సాంగ్స్ అయితే మంచిగున్నయి. తొందరగా అయిపోతుంది పని. 2 నిమిషాల్లో వాడి పక్కన పడేస్తే అయిపోతది. అని జెప్పి నేనైతే పాడుకుంటా గట్లనే పెట్టుకుంటా పోయినా. ఇగ ఆ తర్వాత ఏమైంది, ఇగ మిక్స్‌డ్ కంటెంట్‌లోకి అయిపోయింది. ఇగ అందులో యాక్టింగ్‌లు దాంతో పాటు ఏమంటారు హీరోయిన్ లెక్క డైలాగులు చెప్పడం, సాంగ్స్ పాడడం, కుకింగ్ జేయడం ఇవన్నీ మొత్తం కలిపి ఆ పాత ఛానలే పెట్టిన. ఇగ నాకైతే ఇగ సంవత్సరం అయింది. ఛానెల్ అయితే మానిటేషన్ తర్వాత విషయం. రీయూజ్డ్ రాలేదు. మానిటేషన్ ఏమి లేదు. నాకెందుకంటే వాచ్ అవర్స్ కాలే గదా! ఇగ అట్లయితే అయిపోయింది. ఇక్కడ చూత్తారు గదా! మా ఆయన కోసం సెపరేట్ రోటీలు జేయాలి. టిఫిన్‌కి రోటీలే తీసుకుపోతాడు మా ఆయన. అయితే ఇగ అట్లయితే అయిపోయింది. ఆమెను చూసి నేనేం జేసినా, ఏమంటారిగ మనం మన మన పనేదో మనం జేసుకుంటానం సప్పుడేక ఉండాలే గదా! ఇగ ఆళ్ళది ఈళ్ళ వీడియోలు జూసినామనుకోండి, ఇగ గిట్ల మైండ్ పాడైపోతది. ఇగ నేను అట్లనే కంటిన్యూ జేత్తే నాకు ఎంతో కొంత మంచిగా వాచ్ అవర్స్ వచ్చేది. మంచిగా అయిపోయేది. ఛానెల్ గూడా మానిటేషన్ అయ్యేది. నేనేం జేసినా, ఆళ్ళు జేసే పనిని నేను ఆమె జేసింది గదా! అని జెప్పి ఆమెకు మంచిగా వత్తారు గదా! సబ్‌స్క్రైబ్ అని జెప్పి నేను గూడా అదే కంటిన్యూ జేసి
నేను వేస్ట్ చేసుకున్నాయి. ఇక ఆమె కూడా మానిటేషన్ లేదు. ఆమెకైతే 7,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ ఏమీ కాలేదు. ఇప్పటికి కూడా గట్నే చేత్తంది ఆమె. అయితే ఇక ఆమె టైమ్ పాస్ కోసం చేత్తాంది. కానీ మనం టైమ్ పాస్ కాదు కదా! మనం ఎంతో కొంత సాయం చేయాలి. ఎంతో కొంత ఇన్‌కమ్ సంపాదించాలి అని ఉద్దేశంతో నేను చేత్తాను. అంటే నా సొంటోళ్ళు చాలామంది ఉంటారు. యూట్యూబ్ చేసి టైం పడేసేటోళ్ళు అలాగు సంపాదించాలి. ఎంతో కొంత ఆదాయం మన భర్తకు మన సపోర్ట్‌గా ఉండాలి అనుకున్నోళ్ళు కొంతమంది ఉంటారు. అయితే నేనైతే ఇట్లా అనుకున్నా తర్వాత. ఇక ఇద్దరు సాంగ్స్ పాడతారు అన్నా కదా! ఆళ్ళైతే కంటిన్యూ చేత్తారు. మరి వాళ్ళకి ఇన్‌కమ్ వస్తాందా? వాళ్ళకైతే 3,000, 4,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. మంచిగానే గ్రోతింగ్ ఉన్నది ఆళ్ళకైతే. మరి వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి మానిటేషన్ అయిందా? లేదా? అనేది నాకైతే అయిందనే చెప్తారు. వాళ్ళు ఇక మరి నిజమో అబద్ధమో నాకైతే తెలవది. ఇక నేనైతే ఆ ఛానెల్ వదిలేసిన. ఇంకొకామె ఉన్నది. ఇంకొకామె ఇక్కడ చూత్తారు కదా! మా ఆయన కోసం ఓట్స్ చేసిన. ఆ ఓట్స్‌ల ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ ఏసిన. నిన్న నైట్ రోటీలే తిన్నాడు. మళ్ళా పొద్దున్న లేసి ఓట్సే తింటాండు. జిమ్‌కి పోయి ఫుల్ జిమ్ చేసి వచ్చిన తర్వాత గివన్నీ తక్కువ తింటే ఎట్లా అని చెప్పి అంటే ఇనడు. ఎందుకంటే రాత్రి డిన్నర్ ఉందట. అంటే దావత్ ఉందంట. అందుకోసమని మధ్యాహ్నం, పొద్దున తక్కువ తింటాడు మా ఆయన. చూత్తారు కదా! గిట్లుంటది మా ఆయన కథ. అయితే ఇంకొకామె ఉందని చెప్పినా గదా! ఫ్రెండు. ఆమె ఏం చేస్తది ఓన్లీ వ్లాగే చేస్తది మంచిగా. ఏమైనా గానీ ఎవ్వరి వీడియో చూసేది లేదు. ఎంత వ్యూస్ వచ్చినా పర్వాలేదు. 10 వచ్చినా, 20 వచ్చినా గూడా ఆమె చేసుకుంటూనే పోయేది. నాకైతే మంచిగానే వ్యూస్ వచ్చేటియి. కానీ నాకన్నా తక్కువ వచ్చేటియి ఆమెకు. 200, 300, 800 ఒక్కొక్కసారి 1,000 అట్లా వచ్చేది. ఆమె అస్సలు నిరాశ పడలేదు. ఆమె మార్చుకోలేదు. గవ్వే ప్రొద్దున లేవడం, వీడియోలు పెట్టడం, గవే ఇంటి పనులు చేసుడు, వీడియోలు పెట్టడం, చూస్తే చూడండి లేకపోతే లేదు. నేనైతే గిట్నే చేత్తా అని చెప్పి ఆమె అయితే అవే కంటిన్యూ చేసింది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తది ఆమెను చూసి నేను అప్పుడప్పుడు ఆమె వీడియోస్ కూడా కామెంట్లు పెట్టేదాన్ని. చాలా ఓపిక మీకైతే ఏం చేంజ్ చేత్తలేరు. ఒకటే త్రూలో వెళ్ళిపోతారు అని చెప్పి నేనైతే మస్తు కామెంట్ పెట్టేదాన్ని. కానీ నేను ఆళ్ళ వీడియోసు, వీళ్ళ వీడియోసు, ఆళ్ళ ఛానల్, ఈళ్ళ ఛానల్ జూసి నేనంతా దిమాక్ పాడు జేసుకొని ఇగ గట్లయితే చేసేసుకున్నా. అయితే ఆమె మాత్రం కంటిన్యూ‌గా తీసుకుపోయింది. అయితే ఒకరోజు ఏమైంది మొన్ననే రీసెంట్‌గా 2 నెలల బ్యాక్ అంటే సంవత్సరం కావడానికి ముందు ఆమె జులైలో స్టార్ట్ చేసింది. నేను జూన్‌లో స్టార్ట్ చేసిన. అంటే లాస్ట్ ఇయర్ జూన్‌ల. ఆమెకు 1 ఇయర్ కావడానికి ఇంకొక్క నెలుంది. అహా! నెల కాదు 2 నెలలుంది. 2 నెలలున్న టైంల ఆమెకేమైందంటే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. ఏందనేది చెప్తా. ఇక్కడ చూత్తరు కదా! మా ఆయన కోసమైతే 2 రోటీలు, ఒక ఆమ్లెట్, ఒక ఫ్రూటు ఇట్లయితే చేసి పెడతా. అయితే ఒకరోజు ఏమైంది నేను ఆమెతోని ఇగ నేను ఈ ఈ ఈ పాత ఛానెల్ మానేషిన గదా! ఇగ కొత్త ఛానెల్ మీద ఫోకస్ పెట్టినా గదా! నేనైతే. ఇగ అది నాకు 1 ఇయర్ అయిపోయింది. ఇగ మానిటేషన్ అయితలేదు. వేస్ట్ అది అని జెప్పి నేనేం జేషినా వదిలేషిన. ఈ కొత్త ఛానెల్ మీద ఫోకస్ పెట్టిన. మొన్న రీసెంట్‌గా 1 మంత్ బ్యాక్ అయితే నేను ఆమెది ఇట్లా ఓపెన్ జేత్తంటే ఆమె వీడియో అయితే కనపడ్డది. ఇగ ఆమెతోని ఎప్పుడు ఇగ మెసేజ్‌లు పెట్టుడు అట్లాంటియి ఏం జేయలేదిగ. నేను ఆ జోలికే పోలేదు గదా! ఆ ఛానెల్ జోలికెళ్ళి పోలేదు. ఈ ఛానెల్‌లోనే నాకు ఇగ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇట్టే కంటిన్యూ చేత్తాన. అయితే ఒకరోజు ఏమైంది ఆమెది ఛానెల్ ఓపెన్ చేసి జూషిన. చూడగానే నేనైతే స్టన్ అయిపోయిన. ఇగ గప్పుడు అనుకున్నరా బాబు నేను తప్పు చేషిన్రా. నాలాగా తప్పులు చేసేటోళ్ళను నేను ఖచ్చితంగా కాపాడాలి. ఎందుకంటే నేను తెలవక చేషినా, వాళ్ళు గూడా గట్లనే ఎవరైనా చేత్తే వాళ్ళకు నా అంత ఓపిక ఎక్కడుంటది. ఇప్పుడు ఫస్ట్‌ల 1,400 సబ్స్క్రైబర్లు చేసుకున్నా వితిన్ 1 మంత్, 1 ఇయర్‌ల. మళ్ళా ఈ రెండో ఛానెల్ పెట్టినా, నాలాగా కొంతమందికి ఓపికుండదు. ఒక ఛానెల్ మీదనే ఫోకస్ చేత్తరు. అదైతే లేకపోతే లేదన్నట్టు ఉంటారు గదా! కానీ అట్లా గాదురా బాబు! పాపం నా లెక్క తెలవనోళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని చెప్పి ఆమెదైతే ఫస్ట్ ఏం చేషినా, ఆమె ఛానెల్ అయితే ఓపెన్ చేషిన. ఓపెన్ చేయగానే ఆమెకు ఒకటి గాదు, 2 గాదు 3,000 సబ్స్క్రైబర్స్ అయిపోయి ఉన్నారు. ఓన్లీ ఒకటే ఒక వీడియో మీద. అప్పటి వరకు ఆమెకు 400, 300, 180, 120, 80 గిట్లొచ్చేది. అప్పటి వరకు. ఇగ నేనెప్పుడైతే ఆమెను ఫాలో అవ్వడం మానేషినో వితిన్ 1 మంత్‌ల ఆమెకు 3,000 సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి. మానిటేషన్ అయిపోయింది. వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకటే ఒక వీడియోతోని. ఆ ఒక్క వీడియోలో ఎన్ని ఎంత వైరల్ అయిందంటే నేనైతే స్టన్ అయిపోయినా. అది 9 నిమిషాల పన 10 నిమిషాల వీడియో. ఆ 10 నిమిషాల వీడియోను శుక్రవారం రోజు పొద్దున 4 గంటలకు లేసి ఇంట్లా ఆడవాళ్ళు తలస్నానం చేసి పూజ అవన్నీ ఉంటాయి గదా! గవన్నీ చేసింది. పొద్దున ఇల్లంతా ఊడ్చుకుండు, కడుక్కుండు, గిన్నెలు తోముకుండు, పూజ చేసుకుండు. అదైతే అదే పా
పెట్టింది అంతే. ఆ వీడియోలో ఏం పెద్ద ఆమె ఏమి ఇయ్యలేదు. మెసేజ్ ఏమి ఇయ్యలేదు. ఇంట్లో చేసుకునే అది శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఇంట్లో ఏం చేస్తారో అదే పెట్టింది. కానీ దాన్ని వైరల్ చేసిండు గదా! అంటే 1 గాదు, 2 గాదు, 3 గాదు, 4,00,000 మందికి వైరల్ చేసిండు. అంతకన్నా ఎక్కువ వైరల్ చేసిండు. ఇంకా వైరల్ అయితేనే ఉన్నది. అప్పటికి నేను చూసినప్పటికే 3,00,000 మంది వైరల్ అయిపోయింది చూసిర్రు. ఇక ఇంకా వైరల్ అయితేనే ఉన్నది. గట్లున్నది. ఒకటే ఒక వీడియో 3,00,000 ఎబోవ్ చేసిండు. ఇగ ఆమెకు ఒకటే వీడియోతోని వైరల్ అయింది. వాచ్ అవర్స్ అయింది. సబ్‌స్క్రైబర్స్ అయితే ఇగ చెప్పద్దు 3,000 ఎబోవ్ అయిపోయింది. ఇప్పటికి ఎంతమందున్నరో నేను చూడలేదు. గిట్లుంటది. మనము నేను దెలవక పప్పుల కాలేషిన. మీరు ఇప్పుడు నిరాశ పడతారు గదా! "అక్క నాకు గూడా సబ్‌స్క్రైబర్ అత్తలేరక్క. నాకు ఇంట్రెస్ట్ పోతందక్క. మీ లెక్క నేను మాట్లాడలేకపోతానక్క. మీరు మంచిగా మాట్లాడతారక్క" అని చెప్పి కొంతమంది గూడా అంటార్రు. ఇగ మాట మనది ఎవరు ఎట్లా మాట్లాడతారో గట్లనే మాట్లాడతారు. నాకైతే ఈ టాకింగ్‌తోని మాట్లాడితే అందరూ ఎగతాళి జేత్తరనే భయంతోని నేను పాత ఛానల్‌ల కొంచెం సానిగా మాట్లాడిన. ఇగ నాకనిపిచ్చింది నేను ఫేక్‌గుండద్దు. నా నా లెక్క నేనే ఉండాలి. ఎవరేమనుకుంటే ఏంది? ఎవ్వరేమనుకుంటే నాకవసరం లేదు. నా టాకింగ్‌ల నేనే మాట్లాడతా అని జెప్పి, ఈ ఛానల్‌లో అయితే నా లాంగ్వేజ్‌లో, నా టాకింగ్‌ల నేనే మాట్లాడతాను. అందుకే నాకు నచ్చింది ఈ ఛానల్. అయితే ఇగ ఆమెకైతే నేను మళ్ళా మెసేజ్ పెట్టిన. "నీ ఛానల్ మానిటైజేషన్ అయిందా? కంగ్రాచ్యులేషన్" అని జెప్పి మెసేజ్ అయితే పెట్టిన. ఇంకా రాలేదు. మెసేజ్ అచ్చింది. నేనింకా అప్లై జేయలేదు అని జెప్పి చెప్పింది. ఆమె ఇంకా అదే కంటిన్యూ జేత్తాంది. గట్లుంటది. అంటే మనకొక లక్కీ వీడియో అనేది ఒకటుంటది. అది ఏ టైంలో అత్తదా, ఎవరికి ఏ టైంలో అత్తదా అనేది ఎవ్వరికీ తెలవది. ఆమె ప్రొద్దున శుక్రవారం రోజు పొద్దున 4 గంటలు లేసి పూజ చేసినందుకు మంచి జరిగిందో, ఆమెకు ఆ దేవుడు సాయం చేసిండో, ఆమె ఇన్ని రోజులుగా వీడియోస్ పెట్టినందుకు ఆమెకు గిఫ్ట్‌గిచ్చిండో మరి ఏమైందో గానీ, ఒక టైం అయితే ఆమెకైతే సక్సెస్ అయితే అయింది. ఇక నాదైతే ఆ ఛానల్ పోయిందనుకోండి, ఇప్పుడు మళ్ళా కంటిన్యూ చేద్దాం అనుకుంటానా. మీ సపోర్ట్ ఉంటేనే అది కంటిన్యూ చేయగలుగుతా. లేకపోతే ఇది పోతది, అది పోతది. లేకపోతే ఇగ నేనేమి చేయలేను. ఎందుకంటే ఇంత కష్టపడ్డ నాకు మీరు సపోర్ట్ చేత్తేనే ఆ ఛానల్‌ని కంటిన్యూ చేస్తా. మీరు సపోర్ట్ చేత్తరని నేను అనుకుంటానా. దీన్ని ఎంత మంచిగా సపోర్ట్ చేత్తారో దాన్ని గూడా సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. గిట్లయితున్నది. ఆమెకు మళ్ళా మెసేజ్ పెడితే ఇగ ఇంకా అప్లై చేయలేదు చేయాలక్క అని చెప్పి అన్నది. గిట్లున్నది. అందుకే ఓపికుండాలంటానా. మీరు అస్సలు నిరాశ పడకండి. ఎప్పుడు ఎవరికి టైము ఎట్లుంటదో ఎవ్వరికీ తెలవది. మనం పెడతా అంటే పాపం అన్నట్టుగా మనకు వైరల్ అయితే అయితది ఏదో ఒక వీడియో. అర్థం చేసుకోండి. నిరాశ పడకండి. ఇంట్రెస్ట్ పోగొట్టుకోకండి. వీళ్ళ వీడియో అస్సలు చూడకండి ఫస్టు. నువ్వేం జేత్తన్నవో నీ త్రూలోనే ఎళ్ళిపోవాలి. వేరేటోళ్ళ గురించి పట్టించుకోవద్దు. వేరే వీడియోస్‌ని చూసి మనం ఫాలో అస్సలు గావద్దు. మళ్ళా ఇంకోటేందంటే ఒకటే స్టైల్‌లో పోవాలి. వ్లాగులు చేత్తంటే రోజు ప్రొద్దున వీడియోస్ పెడతా అంటే నేను డైలీ ఇంట్లో పనులు చేసే వీడియోలు పెడతానవా, అదే కంటిన్యూగా పెట్టాలి. ఇగ ఓన్లీ కుకింగే పెడతానవా, ఓన్లీ కుకింగే పెట్టాలి. లేదా ట్రావెల్ పెడతానవా, ఓన్లీ ట్రావెలే పెట్టాలి. అంతకు మించి మిక్స్‌డ్‌లాగా చేయకండి. మిక్సీ‌లాగా అస్సలు చేయొద్దు. అంతెందుకు షార్ట్ వీడియోలు కూడా మిక్సీ‌లాగా పెట్టొద్దు. చాలామంది పెడతారు. అయితే గిట్లయితున్నది. నేను ఎంతో కొంత మీకైతే నా నుంచి మీకు మోటివేషను, నా నుంచి ఎంతో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినని అనుకుంటానా. ఎందుకంటే నాకు కొంచెమే తెలుసు. నేను చేసిన తప్పులను మీతో షేర్ చేసుకున్నా. మీరు అట్లా చేయకండి అని చెప్తానా. ఎందుకంటే మనం కష్టపడతానం. కానీ కష్టపడడం సక్సెస్ అయ్యే టైంలోనే మనకి ఏదో ఒకటి రీయూజ్డ్ అని ఏదో అత్తన్నాయి గదా! అవచ్చినాయనుకో మనం ఏడికి పోతాం? మనకసలు యూట్యూబే సరిగ్గా అర్థం కాదాయె. గవన్నీ చేయాలంటే మనకర్థం కాదు. అందుకనే చెప్తాన్నా ముందుగా. మనం కరెక్ట్ నిజాయితీగా పోవాలి. రియల్‌గా పోవాలి. గప్పుడే సక్సెస్ అయితాం. ఉంటా మరి. నమస్తే. సెలవు.